మేడం గారు బద్వేలు పట్టణ ప్రముఖులు ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మరి గానుగుపెంట శ్రీనివాసులు గారు కేక్ కట్ చేసి మరి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఎంతో ఘనంగా మరి అన్ని వర్గాల ప్రజలు వచ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ మరి అందరికీ తెలియజేసుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పేద ప్రజలకు అందరికీ కూడా అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో అయినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ లో మరి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మరి వృద్ధులైనటువంటి వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు ఈ నెల నుండి ఇస్తున్నటువంటి శుభ సందర్భంగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకునే కార్యక్రమము ఎంతో ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా అల్పాహార విందు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. విధంగా వారి సతీమణి సుబ్బారావు గారు ముఖ్య ప్రముఖులు గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ మన అవినాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సుధా మేడం గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ యొక్క యోగి వేమన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొండపల్లి చిన్న సుబ్బారావు దుశ్శాలువాతో పూలమాలతో సత్కరిస్తున్నారు. కుటుంబ సభ్యులను భార్యాభర్తలను ఇద్దరిని కూడా మరి దుశ్శాలతో పూలమాలతో సత్కరించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ వచ్చినటువంటి వారి అందరూ రోజుకు దాదాపు 100 రూపాయలు అంటే ఎంత కష్టమో మనందరం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులకు 3,000 రూపాయల పెన్షన్ ఈరోజు స్టార్ట్ చేసిన సందర్భంగా మన బద్వేల్ సీనియర్ వైసీపీ నాయకులు గానుగుపెంట సీనయ్య బంగారు అంగడి సీనయ్య ఏర్పాటు చేసినటువంటి ఈ నూతన సంవత్సర వేడుకల కార్యక్రమంలో ప్రజలలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయం చేస్తున్నారు. అందరికీ బంగారు సీనయ్య తరఫున ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అభిమానులు బంధువులు శ్రేయభిలాషులు బంగారు సీనయ్యను పూలమాలతో దుశ్శాలువలతో సత్కరిస్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొంచెం